రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో కవిత గారి ఇంట్లో ఈరోజు ఐటీ సోదాలు జరిగాయి. చాలా భారీ మొత్తంలో డబ్బు కూడా బయటపడిందంటూ కొన్ని వార్తలు అయితే వెలుగులోకి వచ్చాయి. సో అవన్నీ కూడా ఎంతవరకు వాస్తవాలు అనేది ఇప్పటివరకు క్లారిటీ లేదు. అండ్ అలాగే విమానంలో కూడా భారీ మొత్తంలో డబ్బు దొరికిందంటూ కూడా కొన్ని ఛానల్స్ కూడా రాస్తున్నారు. సో ఇవన్నీ నమ్మొచ్చు అంటారా? అంత భారీ మొత్తం డబ్బు వాళ్ళ దగ్గర ఉందంటారా? ఎందుకంటే రాజకీయ నేతలు సాధారణంగా బయటపడరు ఇలాంటి విషయాల్లో. చాలా జాగ్రత్త పడే వ్యక్తులనే చెప్పాలి. సో దాని గురించి అంటే మరీ విమానాల్లో తరలించేంత డబ్బు ఉంటుందని నేను అనుకోవట్లేదు. సినిమా స్టైల్లో ఉండదని. బట్ కవిత గారిది ఇప్పుడు కాదు, తెలంగాణ ఎన్నికల ముందు కూడా ఇష్యూ అయింది. ఆవిడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ముందు హాజరయ్యారు. ఇవాళ అరెస్టు, రేపు అరెస్టు అన్నట్టుగా హడావిడి అయ్యింది. తర్వాత లాస్ట్ ఇన్వెస్టిగేషన్ రోజు సుమారుగా ఒక వారం రోజులు 5 రోజులు 3 రోజులు గుర్తులేదు చేశారు. చివరి రోజులో ఖచ్చితంగా ఇవాళ అరెస్ట్ ఉంటుందన్న నేపథ్యంలో ఎవరెవరినో కలిశారు అని కూడా మనం వార్తలు చూసాం. అంటే ఇదంతా ఎన్నికల స్టంట్లో భాగంగానే కేవలం ఎన్నికల్లో వాళ్ళతో పాటు కలిసి మద్దతుగా ఉండాలి, లేదా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాలి అనే ఉద్దేశంలో కేంద్రం ఆడిస్తున్న నాటకం అన్నట్టుగా వీళ్ళు విమర్శలు చేయడం. అంతకుముందు కేటీఆర్ గారు లాంటి వ్యక్తులు కూడా బీజేపీ ఎవరైతే వాళ్ళని ఎదురు తిరుగుతారో, వాళ్ళ విధానాలను ఎవరైతే ఖండిస్తారో వాళ్ళని ఈడీ, సిబిఐ లాంటివి, ఐటీ రైట్స్ లాంటివి ఉపయోగించి లోబర్చుకుంటుంది అన్నట్టు కూడా కామెంట్స్ చేశారు. అయితే ఈ అంశంలో కవిత గారు లెక్కర్ స్కామ్ సంబంధించి ఎదుర్కొంటున్నారు. లెక్కర్ స్కామ్ సంబంధించి చాలా మంది ఉన్నారు దాంట్లో కేజ్రీవాల్ గారు కూడా ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి సిసోడియా, మనీష్ సిసోడియా ఆయన ఉన్నాడు. ఆయన ఆల్రెడీ అరెస్ట్ కూడా అయ్యాడు ఆయన. సో ఈ కేజ్రీవాల్ గారు అంశం ఏంటంటే, కేజ్రీవాల్ గారు టీడీపీకి యాంటీగా ఎప్పుడు చేస్తూ ఉంటాడు. ఆయన కూడా ఆప్ అధ్యక్షుడు, ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు ఆయన. సో ఇట్లాంటి నేపథ్యంలో కవిత గారికి అక్కడ సమన్లు రావడం, వెళ్ళడం, ముందు కవిత గారిని ఒక సాక్షిగానే పెట్టారు, విట్నెస్ పరంగానే పెట్టారు ఆవిడ. బట్ ఇప్పుడు నిందితురాలుగా ఛార్జ్ షీట్ కూడా రెడీ చేశారంట సిబిఐ వాళ్ళు. సో అయితే దీనికి సంబంధించి వాళ్ళు కొన్నిసార్లు సమ్మలు పంచినప్పుడు కూడా కవిత గారు ముందుకు మాకు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో, పైగా మా పార్టీ కీలకమైనది, దాంట్లో నేను కీలకమైన వ్యక్తిని, ఎన్నికల నిర్వహణలో భాగంగా, ఎన్నికల క్యాన్వాసింగ్లో భాగంగా బిజీగా ఉంటాను, రావడం కుదరదు లాంటి కొన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఆవిడ దాటవేస్తూ ధోరణిలో వచ్చారు. పిలిచినప్పుడు, సమ్మలు ఇచ్చినప్పుడు మీరు రావాలి సిబిఐకో లేదా ఈడీకో దగ్గరకో హాజరవ్వాలన్నప్పుడు కూడా విచారణకి ఈవిడ ఇట్లా దాటవేస్తూ వచ్చారు. సో కొన్ని మాట్లాడాక కొన్ని విషయాలు దొరికారని కూడా వార్తలో చూసాం. ఆవిడ ఫోన్ వివరాలు తీస్తే, వాట్సాప్ డీటెయిల్స్ కానీ మిగతా డీటెయిల్స్ తీసినప్పుడు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించిన వ్యక్తులతో సత్సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా కూడా కొన్ని రకాల వార్తలు చూసాం. అయితే అప్పుడు ఆవిడ 2 ఫోన్లు వాడుతారు. ఆ 2 ఫోన్లు కూడా ఈడీ తీసుకుంది, వాళ్ళ ఆధీనంలో పెట్టుకుంది అని కూడా చెప్పడం. తర్వాత ఆవిడ బయటకు వచ్చాక ఇగో ఫోన్ చూసుకోండి, కావాలంటే ఏమీ లేదు అన్నట్టుగా ఆవిడ మీడియా ముఖంగా చెప్పడం, ఇలా చాలా జరుగుతున్నాయి. అయితే వాళ్ళు బయట లోపల ఏం క్వశ్చన్స్ వేశారు, ఈవిడ ఏం ఆన్సర్లు ఇచ్చింది అనేది తెలియదు. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్పే హావభావ ప్రకటనలు ఏవైతే ఉంటాయో, లేదు నేను నిర్దోషిని, నిరపరాధిని, నాకు ఎటువంటి లేవు అని చెప్పడం వేరు, ఇంకేం జరగలేదు లోపల, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని చెప్పినే వెళ్ళిపోతూ వచ్చారు మీడియా పరంగా. ఎక్కడికి దగ్గరగా వచ్చి వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఓపికగా సమాధానం ఇచ్చే పరిస్థితి అయితే లేదు. సంబట్ ఏదో మిస్టేక్ అయితే జరుగుండొచ్చు. సో దాని మీద బీజేపీ కూడా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేసి చేయలేదుగా. ఎంతో కొంత అవకాశం ఉంటేనే వాళ్ళు రైట్స్ ఏమైనా చేపిస్తారు. బీజేపీ వాళ్ళు చేయించారు అంటున్నారు కాబట్టి. బట్ ఎవరు చేయించారో లేదుగా అధికారులే వాళ్ళు స్వతసిద్ధంగా వాళ్ళకి ఎవరికో వచ్చిన కొంతమంది లేఖలు రాస్తుంటారు, పలానా రాష్ట్రంలో పలానా వ్యక్తికి ఎట్లా ఉన్నాయి, మీరు చర్యలు తీసుకోరా అని. కొంతమంది రిటైర్డ్ లాయర్సు, కొంతమంది పోలీస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు ఇట్లాంటి అన్యాయాలను తట్టుకోలేక లేఖలు రాస్తుంటారు. సో అలా కూడా అధికారులు దాన్ని సుమోటోగా స్వీకరించి రైట్స్ చేయొచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. సో కాకపోతే ఎవరేం చేసినా కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి, బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇంకా వాళ్ళే చేయించారులే అనే ముద్ర అయితే వచ్చేస్తుంది, అంతే కదా. రాష్ట్రంలో ఎక్కడే తొక్కిసలాట జరిగినా ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదబ్బా అనేస్తాం.
ఆ చర్యలు తీసుకోవాల్సింది ఆ పోలీస్ బాసు, ఆయన తీసుకోకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికే మచ్చ, లేదంటే కింద స్థాయి ఎస్ఐ అనే వ్యక్తి కూడా సరిగ్గా చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికే మచ్చ. అలాగా ఏ రైడ్స్ చేంజ్ చేసినా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటే వాళ్ళ మీద బురజల్లుతూ ఉంటారు సాధారణంగా. సో అట్లా జరిగినప్పుడు ఎందుకు జల్లుతారు? కొన్ని జల్లారు, మీరు నిర్దోషిగా బయటికి రావచ్చు కదా మీ దగ్గర ఇవి లేకపోతే. ఇన్ని రోజులుగా డ్రాగన్ ఎందుకు అవుతుంది? నెక్స్ట్ వాళ్ళు అడిగిన ప్రశ్నలకి కొన్ని రకాలుగా వాటికి ఆన్సర్లకి మొత్తానికి వాళ్ళు ఈవిని కూడా దోషి కింద యాడ్ చేశారు. అయితే ఏ క్షణాన్ని అరెస్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆవిడ అరెస్ట్ అవ్వకుండా ఎన్నికలు ఉన్నాయి లేకపోతే ఏదో సాకు చెప్పి సుప్రీంకోర్టు పిటిషన్ వేశారు. అది ఈరోజు విచారణకు రానుంది. మేబీ సుప్రీంకోర్టు అది కొట్టేసింది అనుకోండి, ఇంకా వీళ్ళ ఇష్టం, వీళ్ళు నచ్చినట్టుగా అరెస్ట్ చేసుకుంటారో, లేదంటే ఇంకా రిమాండ్కి తరలిస్తారో, లేదంటే మళ్ళీ ఇంకోసారి రావాల్సి ఉంటుంది ప్రస్తుతానికి వెళ్ళండి అని జస్ట్ బెదిరించి వదిలేస్తారో తెలియదు. ఓకే సార్, అలాగే ఒక రకంగా దీన్ని ఎలా చూడాలంటారంటే కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళందరి మీద కూడా కక్ష చర్య సాధింపు కోసం ఏమన్నా చేస్తుందని అనుకోవచ్చా? కానీ ఇప్పుడు సెంట్రల్లో నేను ఇంతకుముందు అదే మాట్లాడాను కదా, సెంట్రల్లో ఉన్నది బీజేపీ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం కిందగా మచ్చ ఆపాదించారు. సెంట్రల్లో ఉన్న బీజేపీ కాబట్టి బీజేపీయే ఇప్పుడు అలా అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీదే ఉన్నారు. మరి కాంగ్రెస్కి పడకే అప్పుడులో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయించిందని కూడా వార్తలు వచ్చాయి. ప్రెజర్ పెట్టే అవకాశం ఉండొచ్చు కదా నాయకుల దగ్గర నుంచి. అదే అలా దానికే నేనేం చెప్పానంటే ప్రెజర్ పెట్టొచ్చు, లేదంటే వాళ్ళ దాంట్లో పాత రిటైర్డ్ పర్సన్స్ కొంతమంది వాళ్ళతో లేఖలైనా రాయించవచ్చు, వాళ్ళతో కంప్లైంట్లైనా ఇప్పించవచ్చు, జరిగి ఉండొచ్చు. కానీ మరి అక్కడ కవిత గారి మీద తీసుకున్న యాక్షన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు తీసుకోవట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ మరలా పొత్తులో భాగం అనుకోవాలా? ఒకవైపు టీడీపీ జనసేనతో పొత్తులో భాగంగా ఉంది ఇప్పుడు ఆంధ్రాలో. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుతున్నట్టు బీజేపీ అలాగైతే? సో మీరు అడిగిన క్వశ్చన్కి ఇంకో మరొక 10 క్వశ్చన్స్ డౌట్స్ వస్తాయి. అవును, కాబట్టి అంటే ఎలా అయిపోయిందంటే అండి, ఒకప్పుడు కాగ్ నివేదిక అనేవారు, కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ అని ఉంటుంది. సో అదేంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత బడ్జెట్ రిలీజ్ చేసింది, ఆ బడ్జెట్లో ఎంత భాగం ప్రజలకు చేరువైంది, ఎన్ని పథకాలకు వెళ్ళాయి, ఎంత మేలు చేకూరింది, దాంట్లో ప్రాజెక్టులకు ఎన్ని, లేదంటే నిత్యావసరాలకు ఎన్ని, మౌలిక సదుపాయాలకు ఎన్ని, ఎలా కేటాయించింది, ఇది మిస్యూజ్ చేసిందా, ఎవరైనా అవినీతి చేశారా అనే దానికి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది. కాగ్ నివేదిక అంటారు దాన్ని, కాగ్ రిపోర్ట్. అది వస్తుందంటే ఒకప్పుడు ప్రభుత్వాలు బయటపడేవి. నా చిన్నప్పుడు కాగ్ నివేదిక వస్తుందంట, ఏమో మన పని బ్యాండ్ అవుతుంది, ఇంకా రాష్ట్రం పరిస్థితి, ఈ ముఖ్యమంత్రి ఇంకా రాజీనామా చేసేయాల్సిందే, లేదా ఈ ముఖ్యమంత్రి వెళ్ళిపోతాడు అని. ఇప్పుడు ఆ కాగ్ వస్తే రాని ఏదో పేపర్ ఇస్తాడు అన్నట్టుగా, ఈనాడు పేపర్ వచ్చిందా పొద్దున్న అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఓకే, ఎవరు భయపడట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఈ ఐటీ సోదా జరిగింది కాబట్టి కవిత గారి ఇంట్లో దీన్ని ఒక పొలిటికల్ స్టంట్ కింద చెప్పుకోవచ్చా? ఎందుకంటే గతంలో లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ మాటను తీసుకొచ్చింది, బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఒకటే, కావాలని ఇదంతా డ్రామా చేస్తున్నారు, వాళ్ళ మీద జనాలకి తెలియకుండా ఉండడానికే వాళ్ళ మీద వాళ్ళే పెట్టించుకుంటున్నారు. సో మరి ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇది కూడా ఒక వేలో పొలిటికల్ స్టంట్ అయ్యే అవకాశం ఉంటుందా, మేమిద్దరం ఒకటి కాదని చెప్పడానికి? అయ్యుండొచ్చు కూడా, అయ్యుండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొన్న దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సరిగ్గా ఎన్నికల పోలింగ్ ముందు రోజు నాగార్జున సాగర్ దగ్గర ఒకవైపు ఆంధ్ర పోలీసులు, తెలంగాణ పోలీసులు మోహరించారు భారీ సంఖ్యలో. ఎందుకు వాటర్ కోసం, దేనికి రీజన్ తెలియదు. వాటర్ ఏం వదలనలేదుగా, వీళ్ళకి ఇవ్వాల్సిన కృష్ణా జిల్లాలో రావాల్సిన ఇచ్చారుగా. ఎందుకు మోహరించారు? జస్ట్ జనాల దృష్టి మళ్లించడానికి. లేదు బీఆర్ఎస్ను వైసీపీ ఒకటి కాదు అని చెప్పే ప్రయత్నం. బట్ జనాలు సామాన్యులు కాదు కదా. అయిపోయిన తర్వాత అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆయన ఏమన్నారు, ఆనాడు మీరు మమ్మల్ని మభ్యపెట్టడానికి, మా మీద ఉన్న కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేయడానికే మీ కేసీఆర్ గారు ఒకవైపు ఆల్ పోలీసుల్ని, ఒక వీల్ పోలీసుల్ని అక్కడ మోహరింపు చేయలేదా? ఇప్పుడు రమ్మనండి, ఒక జగన్మోహన్ రెడ్డి అప్పుడు వచ్చి వెళ్ళడం కాదు నాగార్జున సాగర్కి, ఇప్పుడు నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు నా రాష్ట్రంకి వచ్చి వెళ్ళమనండి చూద్దాం. అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. సో అంటే అక్కడ కూడా కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు పొత్తుల్లో లేరని చెప్పడానికి చేసే ప్రయత్నంలాగా అనిపించింది ఆ పోలీసులు మోహరింపు. ఇప్పుడు కూడా రేపు సార్వత్రిక ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఉంది కాబట్టి కేసీఆర్ గారికి తగిన ప్రాధాన్యత ఉండదేమో అని కేసీఆర్ గారే స్టెప్ బ్యాక్ అవుతున్నారు అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. సో మళ్ళీ ఎన్డీఏలోకి ఆహ్వానించడానికి కవిత గారికి అరెస్ట్ అనేది ఝలక్కిస్తున్నారా, పెట్టడానికి బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు అని చెప్పడానికి అరెస్ట్ చేస్తున్నారా అనేది ప్రజలు, ఆ వర్గం ఆలోచించే వాళ్ళకి ఒక వర్గం ఉంటుంది, ఈ రకంగా ఆలోచించే ఒక వర్గం ఉంటుంది. రెండు క్లబ్ చేసి ఎలా అయితే రాజకీయ ప్రయోజనాలు ఉంటాయో వీళ్ళిద్దరూ అందుకే ప్లాన్ వేస్తారని కూడా ఆలోచించే వర్గాలు కూడా ఉంటాయి.
ఓకే సార్. సో ఇక్కడ మాలాంటి విశ్లేషకులు అయితే వీటన్నిటికీ అతీతంగా ఇంకొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. లేదు అయితే నీ మహిమ అవపోతే నా మహిమ అన్నట్టుగా రెండు రకాలుగా బ్యాలెన్స్గా వెళ్తున్నట్టుంది బీజేపీ. ఎందుకంటే బీజేపీ వ్యూహాలు ఒక పట్టాన అందుచెక్కవు. ముందు ఇలా అనిపిస్తాయి, తర్వాత వాళ్ళ వ్యూహాలు డిఫరెంట్గా ఉంటాయి. మేబీ మీరు అన్నట్టు కూడా అయి ఉండొచ్చు, మేము ఒకటి కాదు అని చెప్పడానికి. ఎందుకంటే సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంట, కాంగ్రెస్కే దగ్గర 10 ఎన్ని వస్తాయి, బీఆర్ఎస్కి 3, బీజేపీకి 3 వస్తాయి, 1 ఎంఐఎంకి వస్తుంది అన్నట్టు కూడా సర్వేలు చెప్తున్నాయండి. సో అక్కడ బీఆర్ఎస్ బీజేపీ కలిసి కాబట్టి 6 అవుతున్నాయి అన్నట్టు కదా. చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.